దిశ వస్తాయి, కాపీలు వస్తాయి. సర్క్యులేట్ ప్రింటింగ్లో ఉన్న వస్తాయి మీకు ఇప్పుడే. మీరు ఇన్స్టెంట్గా కావాలన్నప్పుడు కొంచెం డిలే అవుతుంది, కాబట్టి ఇప్పుడే వస్తాయి మీకు. కాపీలు వస్తాయి, పంపిస్తున్నారు, సర్క్యులేట్ చేస్తారు. అన్ని కాపీలు సర్క్యులేట్ అవుతున్నాయి, వస్తాయి మీకు ఇప్పుడే వస్తాయి. వస్తాయండి, తొందరపడితే ఎట్లా? మరీ తొందరపడితే ఎట్లా? మీరు వస్తాయి. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం పైన ఒక ముఖ్యమైన సమస్య పైన అధ్యక్ష, మీకందరికీ ఇస్తామన్నా కూడా మళ్ళీ సబ్జెక్ట్ కావాలని మీరే అడుగుతారు, స్టేట్మెంట్ కావాలని అడుగుతారు. మళ్ళీ చెప్పాం ఇనబిలిటీ, పంపిస్తామయ్యా, కూర్చోండి. ఎట్లా మరిగా మీరే అధ్యక్ష, గవర్నమెంట్ ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాం, కాపీలు వస్తున్నాయి, సర్క్యులేట్ చేస్తామని చెప్పాం. సభా సాంప్రదాయాలు కూడా పాటించకపోతే ఎట్లా? మీరు నేను పంపిస్తామని చెప్పాం కదా, వస్తున్నాయని చెప్పాం. అధ్యక్ష, అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, అదే మరి బైఫర్కేషన్లో పెట్టినటువంటి కొన్ని సెక్షన్స్ కానీ, అవన్నీ కూడా మనం అమలు చేసుకోవడం కోసం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో మొట్టమొదటిసారిగా ఇంత మునుపు కూడా మనం సంతాప తీర్మానం పాస్ చేసుకున్నాం. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అదే మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మనం అందరం కూడా ఈ సభ ద్వారా ఒక భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి, మనందరం కలిసి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాధ్యం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మనం అందరం కూడా ఒక భరోసా ఈ శాసనసభ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర విభజన ఒక హేతుబద్ధత లేదు, దీనిపైన ఒక పద్ధతి లేకుండా, హేతుబద్ధత లేకుండా ఇష్టానుసారంగా ఆ రోజు చేశారు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాల్లో చట్టబద్ధత రాలేదు, కొన్ని విషయాల్లో చట్టబద్ధత వచ్చినా ఆమోదయోగ్యంగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే ఈరోజు మనం చూస్తే రాష్ట్ర భవిష్యత్తు అందరికీ ఆందోళన కలిగించే విధంగా రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వానికి ఇక్కడ దాపరికం చేయడానికి ఏమీ అవసరం లేదు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రాష్ట్ర హక్కులు కాపాడడంలో, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడంలో అందరికంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. ఆ నమ్మకంతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, విభజన ముందు జరిగిన తతంగం, రెండోది విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అదే మరి ఇప్పుడు మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఆ రోజు విభజన సమయంలో ఎవరిని కన్సల్ట్ చేయకుండా రెండు రాష్ట్రాల్లో ప్రజల్లో ఇక్కడ ఉండే లీడర్లు కానీ, ఆనాటి అసెంబ్లీలో ఉండే లీడర్స్ కానీ,
రాష్ట్రంలో ఉండే పెద్ద మనుషులు కానీ ఎవరితో మాట్లాడకుండా ఆ రోజు ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఒకటి రెండు ఇష్యూస్ కాదు, అన్ని ఇష్యూస్లో కూడా చాలా, ఒక మాటలో చెప్పాలంటే వన్ సైడ్గా విభజన చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష, ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నేను ఒక లెటర్ కూడా పంపించాను. దాని ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, దీని మీద చాలా హేతుబద్ధత లేకుండా ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఆర్టికల్ 143 ప్రకారం మీరు సుప్రీంకోర్టుకు రెఫర్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు రెఫర్ చేసి రెండు రాష్ట్రాలకు, ఒకవేళ నేను ఆ రోజు నుంచి కూడా ఒకటే స్టాండ్ తీసుకున్న దేశ సమన్యాయం చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనోభావాలు అక్కడ మనోభావాలు గుర్తుపెట్టుకోండి. ఇద్దరితో మాట్లాడండి, ఎవరికి అన్యాయం చేయకుండా చేయండి. ఒకవేళ సమైక్యంగా పెట్టాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించండి. ఒకవేళ విభజన చేయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసి వారిని కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని తర్వాతనే ముందుకు పొమ్మని చెప్పి చాలా స్పష్టంగా మనం కోరాము అధ్యక్ష. కానీ దురదృష్టం, ఏమాత్రం కూడా మనం చెప్పింది లెక్క పెట్టుకోకుండా ఎవరిని కన్సల్ట్ కూడా చేయకుండా చేశారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆ రోజు మీరు చూస్తే అధ్యక్ష, మామూలుగా ఫ్లైట్స్ అన్నీ కూడా గంటకు ఒకసారి వస్తూ ఉంటే ఆ బిల్లు పంపించడం మాత్రం ప్రత్యేకంగా డిఫెన్స్ ఫ్లైట్లో పంపించే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో అందరినీ కూర్చొనబెట్టి ఒక పెద్ద మనిషి తరహాలో ఇద్దరికి నచ్చజెప్పవలసిన కేంద్ర ప్రభుత్వం నచ్చజెప్పకుండా ఒక వార్ రూమ్ ఒకటి క్రియేట్ చేసి ఆనాటి కాంగ్రెస్ పెద్దల్ని సాయంత్రం అయితే వార్ రూమ్కి పిలిపించి మీరు వినాలి, మీరు చెప్పినట్టు చేయాలి, లేకపోతే లేదని విధంగా అన్ని విధాల స్నబ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా దేశ ఈరోజు నేను కూడా నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు ఆ రోజు చేశాం. నేను ఇక్కడ సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ నేను రిలీజ్ చేశాను. దీనివల్ల విభజన వల్ల వచ్చే నష్టాలన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పాం. అసెంబ్లీలో చర్చ జరిగింది. భారతదేశ చరిత్రలో ఆర్టికల్ 3 ఉపయోగించింది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి సంబంధించి ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్కసారి అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేస్తే బీహార్ లాంటి రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ పాస్ చేసిన తర్వాతనే కేంద్రంలో టేకప్ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆర్టికల్ 3 ద్వారా ఏదైనా రాష్ట్రాలు విభజన చేయాలంటే వీలు కాదు, అది ఆ అసెంబ్లీ నిర్ణయించాలి, తర్వాతే కేంద్రం దీనిపైన ఇంటర్ఫియర్ కావాలంటే అది కూడా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. అదే మరి దేశ ఇంకో పక్కన మీరు చూస్తే పార్లమెంట్లో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని రోజు పార్లమెంట్లో చర్చలు కానీ ఈ ఇష్యూస్ కానీ జరగలేదు. అన్ని రోజు పార్లమెంట్లో గొడవ జరిగితే కనీసం పార్లమెంట్లో ఎన్నిసార్లు పోరాడినా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా కూడా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా దేశ ఇక్కడ మనందరం ఉన్నాం, చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడుతున్నాం. కానీ ఒక్క విషయం చూస్తే నేను కూడా ఆ రోజు ఢిల్లీలో 8 రోజులు 9 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. నేను ఆ రోజు ఈ రోజు ఏ రోజు అడిగింది ఒకటి అడిగాను, 2 రాష్ట్రాలకి న్యాయం చేయండి, సమన్యాయం చేయండి, సమన్యాయం చేసిన తర్వాతనే ముందుకెళ్ళండి. ఒకవేళ సమస్య పరిష్కారం చేయాలన్న ఆలోచన మీకుంటే సామరస్యంగా పరిష్కారం చేయండి. జాతీయ భద్రతకు కానీ ఇంటిగ్రిటీకి కానీ భంగం కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా చేయమని చెప్పాం. నేను ఒక ఎక్స్టెంట్ ఇంకా ముందుకు పోయి ఈ విభజన సమయంలో అనేక రాష్ట్రాలకి అక్కడుండే నాయకులను కోరాం, నేషనల్ పార్టీస్ని కోరాం, రీజనల్ పార్టీస్ని కోరాం. నేను ఆ రోజు అడిగిన కూడా ఒకటే మాట అడిగాను, దిశ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత ముందుకు పోమంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. పార్లమెంట్లో అనేక సందర్భాల్లో పోరాడారు. ఆ రోజు ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు పోరాడారు. అయితే ఆ దేశ ఈ సమయంలో మీరు చూడాలంటే నో కాన్ఫిడెన్స్ కూడా పార్లమెంట్లో పెట్టారు. నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు పెట్టి దీన్ని స్టాలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు పోరాడారు. కానీ 9/12/2013, 11/12/2013
అదే మరిగా 12/12/2013, 13/12/2013, 16/12/2013, 17, 18 ఇన్నిసార్లు పెట్టారు. కానీ లాస్ట్ మూమెంట్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు. అక్కడ అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ మెంబర్లు ఉంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నో కాన్ఫిడెన్స్ కూడా విత్డ్రా చేసుకున్నారంటే సమస్య పరిష్కారం చేయకుండా ఏ కారణాలో వారు చెప్పాలి తప్ప, అది వారు ఆలోచించాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు చేశారు, ఏం జరిగింది, తర్వాత మీకు వచ్చినప్పుడు అవకాశం చెప్పండి, దానిపైన మాట్లాడదాం. అదే మరిగా దిశ ఆ రోజు జరిగిన విధానం చూసినప్పుడు నేను ప్రతి ఒక్కదానికి సమాధానం లేదు దిశ, సమాధానం చెప్పే అవకాశాలు ఉంటే అప్పుడు చెప్పానండి, తప్పలేదు. అదే మరిగా దిశ మీరు చెప్పచ్చండి, మీకు అవకాశం ఉంది. అధ్యక్ష, ఒక పద్ధతి లేకుండా ప్రతి ఒక్కదానికి లేపమనడం, లేయడం ఇది అలవాటు మంచిది కాదు అధ్యక్ష. నేను ఉండే స్టేట్మెంట్ చెప్పాను, మీరు చెప్పుకోండి, తర్వాత చెప్పుకోండి. నేను ఇంకా అటాక్ చేయలేదు, ఇంకా నేను రాజకీయంగా మిమ్మల్ని విమర్శించలేదు. నేను ఈ స్టేట్మెంట్ మీకు పార్లమెంట్లో కానీ మీరు ఇవ్వకపోయి ఉంటే, మీరు ఇచ్చుంటే మీరు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లో ఉండేది నేను చదివినిపించాను. మీరు దానిపైన కూడా ఉలిక్కి పెడితే ఎట్లా? అబద్ధాలు చెప్పడం, నోరు తెరిస్తే ఎవరికి అలవాటు? మీకు అలవాటు, అవి మాకు కాదు, మా పార్టీకి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి ఆ వస్తులో లేయమనడం కూడా కరెక్ట్ కాదు. మీకు అవకాశం ఉంటుంది, మీరు చెప్పండి. నేను వాస్తవం ఒకటి జరిగింది మీ దృష్టికి తీసుకొచ్చాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈజ్ మేకింగ్ నేను ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా చర్చ ఉంది, రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. నోట్ చేసుకోండి, అన్ని మాట్లాడుతున్నారు కానీ మీకు అవకాశం వస్తుంది. స్టేట్మెంట్ మీద ఇంటరప్షన్ ఉండకూడదండి, దయచేసి నోట్ చేసుకోండి. అన్ని మాట్లాడచ్చు, అన్ని మీ మీద అభియోగం కూడా చేయలేదు, మీ పార్టీ మీద స్టేట్మెంట్ మీద ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. కానీ మాట్లాడనివ్వండి, మీరు నోట్ చేసుకుని మీకు టైం ఇస్తారు. టైం ఇస్తాను, మీకు టైం ఇస్తాం. కానండి, ఎస్ ప్లీజ్ స్టేట్మెంట్ కంప్లీట్ కానివ్వండి, మీరు మాట్లాడుతున్నారు కానీ తప్పకుండా మీకు టైం ఇస్తాం. సఫిషియంట్ టైం ఇస్తాను మీకు, నోట్ చేసుకోండి, అన్ని మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్ వెన్ ది లీడర్ ఆఫ్ ది హౌస్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మీకు ఏదైనా నోట్ చేసుకోండి, మీకు టైం ఇస్తాం. టైం ఇస్తారు, మీకు టైం ఇద్దాం, మాట్లాడుకోండి, నోట్ చేసుకోండి. ఈ స్టేట్మెంట్ మీద చర్చ మీరే ప్రారంభిస్తారు, నోట్ చేసుకోండి, అన్ని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీకు సరిపడా టైం ఇస్తారు. దయచేసి కూర్చోండి, స్టేట్మెంట్ ఇవ్వనివ్వండి ప్లీజ్. Let him complete the statement.